దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. మనము అంధకార క్రియలు విసర్జించాలి. తర్వాత తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి. చీకటిని రానివ్వని వాటిని నువ్వు ధరించాలి. చీకటిని నీలోనికి రానివ్వంది నీ దగ్గర ఉండాలి. ధరించాలి. దగ్గర ఉండాలంటే మళ్ళీ కాదు, ధరించాలి. ధరించాలి. ఏం లేదు, లైట్ వేసుకొని ఉండాలంట. చీకటి వస్తుందా? అది వచ్చినట్టు తెలియదు, అదే వెలుగైపోద్ది. చీకటి కూడా వెలుగు దగ్గరికి వస్తే ఏమైపోద్ది? అదే వెలుగైపోద్ది. ఆ లైట్ లో నీవు ఉండాలి. అది ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది. లైట్ ఉండాలి. లైట్ ఉండాలి. ఏది దేవుడు చెప్తున్నాడో అది నీ దగ్గర ఉంటే వేరేది రాదు. వేరేది రాదు. తినడానికి ఆకలి వేసినప్పుడు దేవుడు చెప్పిన చెట్టు దగ్గరికి వెళ్ళి శుభ్రముగా నువ్వు ఆ జామ చెట్టు ఏ చెట్టో మరి అక్కడ అక్కడ ఏదోని తోటలో ఉన్న ఆయన అనుమతించే ఏ చెట్టు దగ్గర ఉంటే ఆకలి కొనిన వాడికి ఉంది సామెత, ఆకలి కడుపు నిండిన వాడికి ఉంది సామెత. కడుపు నిండిన వాడు పరమాన్నమునైనా తొక్కుకుంటూ వెళ్తాడట. మీకు అర్థమైందా? లైట్ వేసుకొని ఉంటే ఇప్పుడు సమస్య ఉండేదా? లైట్ ఉండాలి. ధరించు. దేవుడు చెప్పినవి ఉన్నాయి కదా, అవే నిన్ను కాపాడతాయి. వాటిని ధరించకపోతే ప్రమాదమే. అది మనం నేర్చుకుంటాం. కాబట్టి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి. చీకటితో సంబంధం లేకుండా చేసుకోవాలి. అంధకార క్రియలు విసర్జించాలి. అలాగే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించాలి. అందులో తలను కాపాడడానికి 2 విషయాలు విన్నాం. రక్షణార్థమైన జ్ఞానం, దేవునిలోనికి రావడానికి నీకు ఏ జ్ఞానం పనిచేసిందో అది నీ తలను కాపాడుతుంది, నీ తలంపులను కాపాడుతుంది, నీ ఆశలను కాపాడుతుంది, నీ ఇష్టాలను కాపాడుతుంది. అలాగే నీ యొక్క గురిని కాపాడుతుంది, టార్గెట్స్ను కాపాడుతుంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే రెండోది ఏంటి? తలను కాపాడేది నిరీక్షణ. దేవుల్లో నీకు నిరీక్షణ ఉంది. ఎందుకంటే ఆయన నీ కొరకు ప్రాణమే పెట్టాడు. ప్రాణాన్ని లెక్క చేయలేదు నీకోసం. ప్రాణాన్ని లెక్క చేయలేదు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా అంత కొంచెం ఆశించాలన్నా భయపడతాం. దేవదూత దగ్గరికి వెళ్ళి నా కొరకు ఏం చేస్తావు, నీ కొరకు నేను ఎందుకు చేస్తాను? అర్థమైందా? మన కొరకు ఎవరు చేయగలిగిన వ్యక్తుల కంటే లాస్ట్గా గొప్ప వ్యక్తులు ఉన్నారంటే తల్లి, తండ్రి. మనం కొలిచినప్పుడు ఏదైనా పరికరం పెట్టుకుని వాళ్ళే ఎక్కువ చేయగలరు. ప్రపంచం మొదటి నుండి ప్రపంచ చరిత్రను అధ్యయనం చేస్తున్న వాళ్ళు చూసినప్పుడు వాళ్ళే ఎక్కువ చేయగలరు. ఇక దాని తర్వాత దేవుణ్ణి చూస్తే కొలత లేని ప్రేమ ఆయన మన కొరకు చేశాడు. దేన్ని ఉంచుకోవాలో దాన్ని కూడా చేశాడు. అది ప్రాణం. తన స్థానం అన్నిటినీ కాబట్టి ఆయనలో మనకేముంది? నిరీక్షణ ఉంది. అది శిరస్త్రాణం. నిరీక్షణ లేనివాడు దెబ్బతింటాడు. నిరీక్షణ ఉండాలి. నీకు దేవునిలో నిరీక్షణ ఉంది. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకో. ఆ ప్రేమను గురించి 2-3 పాటలే నేర్చుకో. వచ్చి ఉండాలి. ఆయన ప్రేమను గురించి 2-3 పాటలైన మీకు వచ్చి ఉండాలి. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలవలేనిది. అద్భుతమైన పాట. ఆయన ప్రేమను గురించిన పాటలు మనం నేర్చుకోవాలి, పాడాలి. దేవుని ప్రేమను గురించిన విషయం మనకు ఉండాలి. ఆయనలో నిరీక్షణ ఉంది. అలాగే తలకు రక్షణార్థమైన జ్ఞానం, నిరీక్షణ. తర్వాత కవచములో 2 విషయాలు ఉన్నాయి. అందులో మొదటిది విశ్వాసం. దేవుని వాక్యం చదువుకుందామా? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలు అను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకొందము. విశ్వాస ప్రేమలను కవచం. మనం పగటి వారం కనుక మనం ఇవి ధరించాలి. నేను వెలుగుకు సంబంధించిన వ్యక్తిని కాబట్టి రక్షణ, నిరీక్షణ
నీకు శిరస్త్రాణముగా ఉండాలి. రక్షణార్థమైన జ్ఞానం విడిచిపెట్టకూడదు. రక్షణార్థమైన జ్ఞానం విడిచిపెడితే వెనక్కి చూస్తాం. ఐగుప్తు వైపు చూస్తాం. బానిసత్వం వైపు చూస్తాం. బానిసలైపోతాం. దేవుడేమో పాలు తేనెలు ప్రవహించు దేశము, ప్రపంచమునకు గొప్ప రాజులైనా కూడా కనుగొనని, దొరకని, సాహసించలేని వాటికి నిన్ను అక్కడ స్థలం ఇవ్వడమే కాదు, వారసునిగా తరతరాలకు ధన్యునిగా, భాగ్యవంతునిగా చెయ్యాలి అని బానిసత్వములో మ్రగ్గుతున్న వారి కొరకు ప్రణాళిక రచించాడు. ఎటువంటి గొప్ప విషయం చూడండి. వీళ్ళేమో ఆ విషయాన్ని, ఆ రక్షణార్థమైన జ్ఞానాన్ని విడిచిపెట్టినప్పుడు వెనక్కి చూశారు. అక్కడ ఉంటే ఏం జరుగుద్ది? కనీసం స్వేచ్ఛ వాయువును పీల్చగలవా? హాయిగా 2 చేతులు ఈ విధంగా చాపి ఊపిరి పీల్చుకోగలవా? భయపడుతూ, కలవరపడుతూ, ఒత్తిడి క్రింద నలిగిపోతూ, స్వేచ్ఛ వాయువే దొరకదు నీకు. అటువైపు చూస్తున్నారు చూడండి. ఎందుకు? రక్షణార్థమైన జ్ఞానం కోల్పోయినప్పుడు వెనక్కి చూసే పరిస్థితి ఉంటుంది. రక్షణార్థమైన జ్ఞానం మనల్ని ఎన్ని విషయాలున్నా దేవుని వైపు, నిత్య జీవం వైపు త్రిప్పింది. ఆ విషయాలు మనం చూస్తున్నాం. వాటిలోకి వెళ్తే సమయం గడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది నిరంతరం ఉండే విషయాలు కదా. అదేదో విని ముగించే విషయాలు కాదు. రక్షణార్థమైన జ్ఞానం ఎప్పటి వరకు కావాలి? ఊపిరి ఉన్నంత వరకు కావాలి. రక్షణార్థమైన జ్ఞానం లోకంలో ఉన్నంత వరకు కావాలి. పరలోకం చేరిన తర్వాత ఓకే, నువ్వు సురక్షితమైన స్థితిలో ఉన్నావు. ఇప్పుడు నేను ఆకర్షించేది, వెనక్కి లాగేది, నీకు నష్టం కలిగించేది లేదు. కానీ ఈ లోకంలో ఉన్నంత వరకు రక్షణార్థమైన జ్ఞానం నిన్ను కాపాడుతుంది. ఐగుప్తును దాటకుండా వారి మనస్సును ప్రభావితం చేసింది. అలాగే ఎర్ర సముద్రం దాటినా అంతేనా? ఇంకా యోర్దాను దాటినా, ఆ తర్వాత ఆ యొక్క మోయాబు దేశానికి వచ్చిన తర్వాత కూడా అటువంటి పరిస్థితి. నేను ఇంకా చాలా ముందుకు చెప్పాను. యోర్దాన్ అంటే యెహోషువ కాలమునకు వచ్చినట్టు, మోయాబు అంటే మోషే ఉన్నాడు అప్పుడు. అలాగే ఎంత ముందుకు వెళ్ళినా లాగబడుతున్నారు వీరు. ఎందుకు? రక్షణార్థమైన జ్ఞానం లేదు. దేవుడు దేని కొరకు పిలిచాడో, దేని కొరకు నడిపిస్తున్నాడో, దేని కొరకు అద్భుతాలు చేస్తున్నాడో అది లేదు. అది ఉండాలి అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి విశ్వాసం. ప్రస్తుతం మనం నేర్చుకునేది ఏంటి? విశ్వాసం. విశ్వాసం. రక్షణ, నిరీక్షణ అను శిరస్త్రాణము, విశ్వాసము, ప్రేమ అనేది కవచము. మన ప్రేమను గురించి నేర్చుకోవాలి, కానీ విశ్వాసం గురించి కూడా 1-2 విషయాలు నేర్చుకొని మనం ముగించుకుందాం. విశ్వాసం. విశ్వాసమును గురించి 2 వర్తమానాలు మనం విన్నాం. ఇంకా విశ్వాసం గురించి చెప్పాలని ఒక ఆశ. ఎందుకంటే విశ్వాసం అనేది నువ్వు ధరించావా? విశ్వాసము నీకు కవచంగా ఉందా? నిన్ను కాపాడే కవచంగా విశ్వాసం పనిచేస్తుందా? విశ్వాసాన్ని కవచముగా వాడడం వచ్చిందా? విశ్వాసం ఎలా కాపాడుతుందో తెలిసిందా? మనల్ని కాపాడడాని కోసం విశ్వాసం ఉంది. విశ్వాసం నాకు కవచం. అది నా యొద్దకు సాతాను యొక్క గాయపరిచే దేన్ని కూడా, నా ముఖ్యమైన అవయవాల్లో దేన్ని కూడా అది తాకలేదు. అది నాకు, ఎందుకంటే దేవుడు నాకేమి ఇచ్చాడు? విశ్వాసం ఇచ్చాడు. యుద్ధ రంగములో నేను కవచం ధరించి హాయిగా ఉండగలను. భయంకరమైన చలిలో ఆ చలిని నుండి కాపాడగలిగేదాన్ని వేసుకొని హాయిగా నిద్రపోతున్నట్టుగా మీరు ఎటువంటి స్థలంలోని విశ్వాసాన్ని వాడడం వస్తే మీరు ఎలా ఉండగలరు? నిశ్చింతగా ఉండగలరు. విశ్వాసం అనే కవచం కావాలి. విశ్వాసాన్ని కవచంగా ధరించడం వచ్చిందా? ఇది మనం తెలుసుకోవాలి. విశ్వాసాన్ని ఎలా నేను వాడాలి? విశ్వాసాన్ని ఏ విధంగా ఉపయోగించాలి? విశ్వాసం నన్ను ఎలా కాపాడుతుంది? నాకు తెలియాలి. విశ్వాసం నిన్ను కాపాడుతుంది. విశ్వాసం నీ కవచం. నీ ముఖ్యమైన అవయవాలన్నీ కూడా కాపాడబడతాయి. శరీరం గురించి కాదు, ఆత్మను గురించి. నీ అవయవాల ద్వారానే వాడు పనిచేస్తుంటాడు సాతాను. అయితే ఈ అవయవాలను కాపాడుతుంది. చీకటి రాకుండా విశ్వాసం కాపాడుతుంది. చీకటి వ్యక్తులను కాకుండా విశ్వాసం కాపాడుతుంది. విశ్వాసాన్ని వాడడం వస్తే, విశ్వాసాన్ని కవచంగా కలిగి ఉండడం వస్తే నిశ్చింతగా ఉండవచ్చు.
ఆ వ్యక్తి ఆ వ్యక్తిని దేవుడు చూడండి కొంతమంది వ్యక్తులని ఒంటరిగా పంపించాలంటే తల్లిదండ్రులకు భయం, వణుకు. మీకు అర్థమవుతుంది గదా! నువ్వు మంచిదానివే, నువ్వు మంచి వ్యక్తివి, లోకం మంచిది కాదు. అది నా భయం. అర్థమవుతుందా? కానీ తల్లిదండ్రులకి ఎలా ఉంది గదా! దేవుడికి మీరు ఆలోచించండి. మన స్థితిగతులు లోపల గూడా ఎరిగిన దేవుడికి ఎట్లుంటుంది? నీకు విశ్వాసం అడ్డం వస్తే దేవుడు నిన్ను ఎక్కడైనా పెట్టగలడు. ఎంతటి ఎత్తులోకైనా తీసుకొని వెళ్ళగలడు. ప్రమాదము నుండి కాపాడుకోవడం నీకొచ్చు గనక దేవుడు నిన్ను దీవించవచ్చు. దేవుడు అనుకున్నవన్నీ నీ పట్ల జేయవచ్చు. మనం చాలా సార్లు అనుకుంటాం. నేను అనుకున్న వాటికంటే ఎక్కువ అంటే, నేను అనుకున్న వాటిలోనే కిందికే ఉంది. అనుకున్న వాడికంటే ఎక్కువ తీసుకెళ్ళినా నీకు ప్రమాదమవుతే, నువ్వు దేవునికి దొరకకుండా, దేవునికి దక్కకుండా పోతే, అలా పోకూడదంటే నీకు విశ్వాసం అనే కవచం నీకుండాలి. విశ్వాసాన్ని కవచంగా సాతాను ఆయుధములో తాకలేని దానిగా దాన్ని నీవు తయారు చేసుకోవడం, అది ధరించడం నీకొచ్చుండాలి. అందరికొచ్చుండాలి. ఏంటది? విశ్వాసం. దేవుని మీద నీకున్న విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి అనే విషయాలను మనం చూసినప్పుడు, విశ్వాసం అంటే జ్ఞానం. విశ్వాసం అంటే గ్రహింపు. విశ్వాసం అంటే నీవు వ్యక్తిగతంగా కనుగొన్న విషయం. వినట వలన విశ్వాసం కలుగును. నువ్వు వినంది కాదు, విన్నది, నీకు అర్థమైంది, నువ్వు అర్థం చేసుకున్నది, నువ్వు నిశ్చయించుకున్నది విశ్వాసం. అది దేవుణ్ణి గూర్చినది. మన విశ్వాసం అంటే ఈ లోకం పరమైనవి కాదు. దేవుణ్ణి గూర్చి నువ్వు విన్నావు, దేవుణ్ణి గూర్చి నువ్వు అర్థం చేసుకున్నావు, దేవుణ్ణి గూర్చి నీకు అర్థమైపోయింది, అది నీది. అక్కడ సమరయ స్త్రీ వెళ్ళి వాళ్ళకి చెప్పింది. రండి ఒక వ్యక్తిని నేను చూపిస్తాను. నేను చేసినవన్నీ ఆయన నాతో చెప్పాడు. ఆయనే మనం ఎదురు చూస్తున్న వ్యక్తి. ఆయన మెస్సియా కాడా మీరే తెలుసుకుందురు రండి అని పిలిచిందామె. వాళ్ళొచ్చారు. వాళ్ళతో 2 రోజులు ప్రభువు ఉన్నాడు. ఆ తర్వాత వారేమంటున్నారంటే, ఏమన్నారు? అద్భుతమైన మాట అన్నారు. ఇప్పుడు నువ్వు లేకపోయినా నేను చెప్తా. మరేమన్నారు? ఇప్పుడు నువ్వు లేకపోయినా మేము చెప్తాము. ఇంకో మాట కూడా అందులోండి నేను చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పినా చెప్పకపోయినా మేము చెప్తాం. అది వారన్నారు. ఎందుకు? ఇప్పుడు మాకర్థమైంది గనక ఇప్పుడు ఎవరిదది? మాది. అది మాది. ఈయన మెస్సీయ అని మాకర్థమైంది. ఇక నీవు ఇంతకుముందు చెప్పిన దాన్ని బట్టి వచ్చాం. కానీ ఇప్పుడు మేము నిలబడింది నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు. మేము తెలుసుకున్న దాన్ని బట్టి. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు మేము తెలుసుకుంది. మేము వ్యక్తిగతంగా ఆయన కార్యాలు చూసి, ఆయన బోధ విని మేము తెలుసుకున్నాం ఇప్పుడు. మాకెవరితో పని లేదు. మేము చెప్పడానికి కానీ, దాని కొరకు నిలబడడానికి ఎవరక్కర్లేదు. నీవు లేకపోయినా మేము చెప్పగలం. అది కనుగొనడం అంటే, విశ్వాసం అంటే అది. దేవుణ్ణి గురించి నువ్వు తెలుసుకున్న విషయం నిన్ను కాపాడుతుంది. దేవుని గురించి నువ్వు తెలుసుకున్న విషయం, ఆ యొక్క విశ్వాసము మనల్ని కాపాడుతుంది అనే విషయాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. అందులో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఆహ్, 2 ప్రాముఖ్యమైన విషయాలు, 2, 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా విశ్వాసము నీకు జ్ఞానాన్నిచ్చింది. విశ్వాసం దేవుణ్ణి గూర్చి, ఆయన కార్యాలను గూర్చి, ఆయన తీర్పును గూర్చి, ఆ విషయాలన్నీ కూడా విశ్వాసం మనకు తెలియజేస్తుంది. తెలియజేస్తుంది గనక విశ్వాసం ఎలా కాపాడుతుంది అంటే, నీ జీవితంలో నువ్వు ఆశించే దాన్ని మొదలుకొని, నీ జీవితానికి సంబంధించి క్రియ యొద్దకు నువ్వు అడుగు వేసే వద్దకు స్వతంత్రించుకునే దాని వరకు కూడా అది నిన్నెలా కాపాడుతుందంటే నిన్నెలా కాపాడుతుందంటే, తీర్పుకు నేను ఆశించేది దేవుని తీర్పుకు గురి కాకుండా ఉండాలి. దేవుని నుండి దేవుని యొక్క శిక్షకు గురి కానిది కావాలి నాకు. అలా నిన్ను నడిపిస్తుంది. నీకు అర్థమైందా? విశ్వాసం ఏం చేస్తుందంటే, నేను ఆశించేది కానీ, నేను ఇష్టపడేది కానీ, నేను కోరుకునేది కానీ, నేను ప్రయత్నించేది కానీ, లోకంలో ఎన్నో విషయాలున్నాయి. ఆశలున్నాయి, అవకాశాలున్నాయి, అలాగే ఆకర్షణలున్నాయి, ఆకర్షణలున్నాయి, అలాగే ఆహ్వానాలున్నాయి. ఎన్నున్నాయి చూడండి. ఆశలున్నాయి,
తర్వాత ఆశలున్నాయి, ఆకర్షణలున్నాయి. బోలెడన్ని అవకాశాలు మన ముందుకొస్తాయి. అలాగే వాటి కొరకు మేము చూసుకుంటామని ఆహ్వానించే వ్యక్తులు, నిన్ను నడిపించే వ్యక్తులు ఇవన్నీ ఉన్నాయి. వీటిలో విశ్వాసం ఏం చెప్తుందంటే, నువ్వు చేసే పని ద్వారా దేవుని శిక్ష నీకు రాకూడదు. అది నిన్ను కాపాడుతుంది. దేవుని శిక్షకు గురయ్యేది నాకొద్దు. అది విశ్వాసం. ఇది మొట్టమొదటిగా మనం గ్రహించాల్సిన విషయం. తీర్పుకు గురయ్యేది నాకొద్దు. నేను కోరుకునే దాంట్లో దేవుని కోపం రేపేది ఉండకూడదు. దేవుడు శిక్షించేది ఉండకూడదు. అది లేకపోయినా పర్వాలేదు. అది లేకపోయినా నేను బ్రతకొచ్చు. కానీ శిక్షకు గురి అయ్యేది నాకు వద్దు అని విశ్వాసము నీకు నేర్పిస్తుంది. విశ్వాసం ఏం తెలియజేస్తుందంటే, నీవు ఆశించేది అది శిక్షకు గురయ్యేదిగా ఉండకూడదు. నన్ను శిక్షించేది కాకూడదు. ఈ రోజున అనేకులు విశ్వాసము లేదు గనక ఆలోచించట్లేదు. వారు ఆశిస్తున్నారు. అవకాశాలు చూస్తున్నారు. అలాగే ఆకర్షణ అంటున్నారు. ఏమనంటే ఆకర్షణ. దానికి మళ్ళీ శిక్ష ఉంది గదా! అప్పుడుంటుంది ఆట. అప్పుడుంటుంది. ఇప్పుడు సాతాను చేసే వాటన్నిటికి నరకం అనేది ఒకటుంది. అక్కడుంటుంది. నరకం గురించి సాతాను భయపడాలంటే నరకం గురించి చెప్పాలి. నరకం అంటే ఏంటి అసలు? దాని గురించి చెప్పు కొంచెం. ఏముంటుందక్కడ? అది అంటే భయపడుతుంది సాతాను. ఎందుకంటే అది సాతాను కోసం. కాబట్టి మనుషుల్ని అక్కడికి తీసుకొని వెళ్ళాలనే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి విశ్వాసం మనల్ని కాపాడుతుంది. విశ్వాసం కాపాడుతుంది. దేవుని తీర్పుకు గురి కాకూడదు నేను ఆశించేది. దేవుడు శిక్షించే పరిస్థితికి గురి కాకూడదు. నేను ఆశించేది, నేను కోరుకునేది, నేను అడుగేసేది, నేను ప్రయత్నించేది, నేను సంపాదించేది దాని ద్వారా నాకు ఏముండకూడదు? నష్టం ఉండకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. ఇలాంటి లోక సంబంధమైన విశ్వాసం ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. మీకు అర్థమైందా? లోక సంబంధంగా కూడా సైడ్ ఎఫెక్ట్ ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారు. లోక సంబంధంగా కూడా నష్టం ఉండే రూట్‌లొద్దు అనుకున్నవాడు చాలా చక్కగా వెళ్తూ ఉంటాడు. న్యాయపరంగానే ఎంత ఆలస్యమైనా పర్వాలేదు అని ఉంటాడు. ఎందుకు అతనికి నష్టం వద్దు. నష్టం వద్దు. ఎంతో పొందుకొని మొత్తం పోగొట్టుకునేది వద్దు అనేది. కాబట్టి తీర్పుకు గురయ్యేది, దేవుని శిక్షకు గురయ్యేది ఆశించనివ్వదు, కోరుకోనివ్వదు, వెతకనివ్వదు, పొందనివ్వదది. ఏం చేస్తది మరి? ఆలోచింపనిస్తుంది. నువ్వు ఆలోచించు. దేవుని ప్రార్థనలో పెట్టు. దేవుని వాక్యాన్ని వెతుకు. వాక్యాన్ని బాగా తెలిసిన ఎక్స్‌పర్ట్స్ అంటే దైవజనుల దగ్గరికి వెళ్ళు. ఈ వాక్యం గురించి ఎవరికి తెలుసు? వారి యొద్దకు వెళ్ళు అని విశ్వాసం మనకు నేర్పిస్తుంది. విశ్వాసము దేవుని యొక్క తీర్పుకు, శిక్షకు గురి కానివ్వని విధానములో నిన్ను నడిపిస్తుంది. దానికి ఉదాహరణ మన గత వారంలో జ్ఞాపకం చేసుకున్నట్లుగా యోబు భక్తుడు 31 అధ్యాయములో మాట్లాడాడు తనను గురించి. 31 అధ్యాయం. తలంపులు, చూపులు, ఆలోచనలు మొదలుకొని తన జీవితంలో ప్రతి దాని గురించి చెప్పాడు. అక్కడ 1, 2 వాక్యాలైతే మనము జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసం ఏం చేస్తది? ఎలా కాపాడుతది? ఎలా కాపాడుతది? విశ్వాసం కాపాడుతుంది. సాతాను నిన్నేమి చేయలేకుండా విశ్వాసం కాపాడుతుంది. 31వ అధ్యాయంలో 4వ వచనం మనం చూస్తే, ఆయన నా ప్రవర్తన ఎరుగును. ఆయన ప్రవర్తన ఎరుగును గదా! నా అడుగు జాడలన్నిటిని లెక్కించును గదా! అనే విషయాన్ని చెప్పాడు. ఏ విషయాలు చెప్పి ఇదంతా చెప్పాడు అనేది చాలా గొప్ప విషయం. నా చూపులు ఆయనకు తెలుసు. నేనేం చూస్తున్నాను, దేన్ని చూడాలనుకుంటున్నాను, దాన్ని బట్టి ఆ చూపును గురించి దేవుడు తీర్పు తీరుస్తాడు. దాని ద్వారా దుర్మార్గులకు విపత్తు సంభవిస్తుంది. పాపం చేయవారికి దురవస్థ ప్రాప్తిస్తుంది. ఎక్కడికెళ్తాడు? బాధలోనికి నెట్టివేయబడతాడు. దేవుడు శిక్షించే స్థితిలోనికి వెళ్తాడు. దానికంటే కూడా ఏం కావాలి? దేవుడు మెచ్చుకునేది. నిజమైనది కావాలి. శిక్ష పొందేది కాదు. మనుషులు ఈ రోజున సాతాను ఎంతటి అజ్ఞానంలోనికి మనుషులు తీసుకొని వెళ్తున్నాడంటే, అవకాశం ఉంటే చాలు. చేయగలిగితే చాలు. పొందుకుంటే చాలు. దొంగలు ఏం ఆలోచిస్తున్నారండి? పొందుకోవడమే ఆలోచిస్తున్నారు గానీ, తర్వాత దాని గురించి ఆలోచించట్లేదు. అక్కడికి చేరుకొని దాన్ని చేతిలో పట్టుకుంటే చాలు. తర్వాతేంటి? కోతులు పట్టేవారు కొన్ని విషయాలు పెడతారు. వాటికి ఇష్టమైన బఠానీలు వాటిని ఏర్పాటు జేస్తారు. ఆ కోతులు వస్తాయి. వచ్చి వాటిని
దొరకబడడానికి కొరకు ఆలోచిస్తాయి. చెయ్యి దూరుస్తాయి. చెయ్యి పట్టింది దాంట్లో. వాటిని ఆ బుట్టలో చెయ్యి వేస్తాయి. పిడికిళ్ళతో తీసుకోగానే గొప్ప సంతోషం వాటికి. అంతవరకే ఆలోచిస్తాయి అవి. ఎంతవరకు? టచ్ భద్రపరిచిన దాంట్లోకి నా చెయ్యి వెళ్ళింది, దాన్ని తాకింది. నా గుప్పెడి నిండా వాటిని నేను తీసుకున్నాను. తీసుకున్నావు. ఇప్పుడు చెయ్యి ఎట్లా? చెయ్యి రాదు. అర్థమైందా? ఇలాగే వెళ్తుంది. కానీ ఇలా బిగుసుకున్న తర్వాత రాదు. కాబట్టి చేతిలో ఉంది గనక ఇక దాన్ని ఎలాగైనా తీసుకోవాలి ప్రయత్నంలోనే ఆ కోతులు పట్టేవాడొస్తాడు. అటు పడతాడు. మీకు అర్థమవుతుంది గదా! సాతాను ఆ విధంగానే. అది దొరికితే చాలు. కానీ తర్వాత సొంతం చేసుకుంటే చాలు. తర్వాత ఉన్న ఉన్న సుఖము, ఉన్న క్షేమము, ఉన్న నీడ గూడా ఉండదు. నీకు నీ సొంత ఇల్లు ఉన్న ఇంట్లో ఉండనివ్వరు గదా! ఎటువంటి విషయాలు. భౌతికంగా అవన్నీ చిన్న ఎగ్జాంపుల్స్. మీరు అసలైనవి జూడండి. అసలైనవి నిత్య జీవం నీ కొరకు ఉండగా, దానికి వారసుడై ఉండగా, దాని కొరకు దేవుడే త్యాగం చేసి ఉండగా, అక్కడికి చేరకుండా వీడు అడ్డుపడుతున్నాడు. వేటిని? చిన్న చిన్న విషయాలు. నేడుండి రేపు పొయ్యిలోనికి వెళ్ళే విషయాలను ముందు పెట్టి, వాటితో వాడు చేసే పనులు జూడండి. నిత్య జీవమునకే చేరుకోకుండా చేస్తున్నాడు. విశ్వాసము ఈ విషయాన్ని నీకు తెలియజేస్తుంది. విశ్వాసము గ్రహింపు కలుగజేస్తుంది. నేను కోరుకునే దాని ద్వారా దేవుడు శిక్షించేది కలగకూడదు నాకు. దేవుని తీర్పుకు గురయ్యేది, దేవుని శిక్షకు గురయ్యేది ఉండకూడదు. యోబు ఇక్కడ ఆలోచిస్తున్నాడు ప్రతి దాంట్లో. కన్నులున్నాయి, నేను చూడొచ్చు. హృదయం ఉంది, లోపల ఆలోచించొచ్చు. మీరు 9వ వచనం చూస్తే, నేను హృదయం లోపల పరస్త్రీని మోహించిన ఎడల 11లో చెప్తున్నాడు. అది న్యాయాధిపతుల చేత శిక్ష నొంద తగిన నేరం. అదేం చేస్తుంది? ఆదాయం అంతటిని నిర్మూలన చేస్తుంది. దహించు అగ్నిహోత్రము వరకు, నాశన కూపం వరకు తీసుకెళ్తుంది. చూసారా? హృదయం లోపల నేను చెయ్యొచ్చు, నేను ఆలోచించొచ్చు, నేను ఇది చేయొచ్చు, అది చేయొచ్చు. కానీ తర్వాత నాశన కూపం కనబడుతుందా? నాశన కూపం. కలుషిత ఆహారాన్ని అందంగా డిజైన్ చేసి కన్నులకు, మనస్సుకు, ముక్కుకు, నోటికి అంత పని చేసినట్లుగా అందంగా డిజైన్ చేసి సాతాను ఆ విధంగా చేస్తాడు. కానీ నశించు ఆ కూపం వరకు అది నిన్ను తీసుకెళ్తుంది. ఆదాయం అంతటిని నిర్మూలన చేస్తుంది. దహించు అగ్నిహోత్రములోనికి తీసుకుని వెళ్తుందన్న విషయం సంగతి ఏంటి? ఇప్పుడు ఇక్కడ బాగానే ఉంది. చూడగానే బాగుంది. దగ్గరికి వెళ్ళగానే బాగుంది. ముట్టుకోగానే బాగుంది. తీసుకోగానే, తినగానే బాగుంది. కానీ దేవుడు వచ్చిన తర్వాత తీర్పు తీర్చేది మొదలుపెట్టినప్పుడు తలంచిన దానికి, మాట్లాడిన దానికి, ఆలోచించిన దానికి, నిర్ణయించుకున్న దానికి, ప్రతి దానికి ఆయన మాట్లాడినప్పుడు ఏమిస్తాడు? అది విశ్వాసం చెప్తది. ఎలా కాపాడుతది? విశ్వాసం అంటే ఏంటి? జ్ఞానం, విన్న విషయం నీకు నేర్పిస్తుంది. నువ్వు విన్న విషయం వినడం వలన విశ్వాసం కలుగును. విశ్వాసము నువ్వు విన్నావు. నువ్వు విన్న విషయాలు నీకెలా ఆలోచన కర్తలుగా ఉన్నాయో, సహాయం చేస్తున్నాయో, నేర్చుకున్న జ్ఞానము అలా విశ్వాసములో దైవికమైన జ్ఞానం పనిచేస్తూ ఉంటుంది. ఈ లౌకిక జ్ఞానం మోసం చేస్తుంది మనల్ని. ఈ లౌకిక జ్ఞానం మనుషులకు ముందే ఏదో చేయొచ్చు అనేది నేర్పిస్తుంది. కానీ దేవుని ముందు నిలబడ్డప్పుడు, దేవుడు దాని గురించి విచారణ చేసినప్పుడు ఇది విశ్వాసం నేర్పిస్తుంది. ఇలా కాపాడుతుంది. విశ్వాసము దేవుణ్ణి గూర్చి, దేవుని తీర్పును గూర్చి, దేవుని విచారణ గూర్చి తెలియజేస్తుంది. కాబట్టి దేవుని శిక్షకు గురి కానివ్వని విధానములో విశ్వాసము నీకు సహాయపడుతుంది. ఇది మొదటిగా మనం గ్రహించవలసిన విషయం. మొదటిగా మనం గ్రహించాలి. విశ్వాసము లేనివారు, దేవుని గురించి ఆలోచించని వారు. విశ్వాసం అంటే దేవుని గురించి ఆలోచింపజేస్తుంది. దేవుని తీర్పుడు గురించి, దేవుడు దాన్ని గురించి విచారించినప్పుడు, దేవుడు దాన్ని గురించి మాట్లాడినప్పుడు ఏంటి అనేది విశ్వాసం. విశ్వాసం లేని వారు మనుషుల గురించి ఆలోచిస్తుంటారు. విశ్వాసం లేని వారు
మనుషుల గురించి ఇది మాకున్న అవకాశాలు, మాకున్న ఆప్షన్స్, మాకు మాత్రమే ఇవన్నీ ఆలోచిస్తుంటారు. అలా రాజులు ఆలోచించారు. అలా అనేకులు ఆలోచించారు. వాళ్ళందరూ దేవుని ముందు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మనం గుర్తించాలి. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము దేవుడు దాన్ని గురించి మాట్లాడినప్పుడు అనేది ఆలోచించాలి. శరీరానికి అవసరమైన విషయాలే వాడు ముందు పెడుతూ ఉన్నాడు. వాటి ద్వారా నాశనం చేస్తూ ఉన్నాడు. మోయాబు ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు మనం విన్నాం అంతకుముందు ఇశ్రాయేల్ ప్రజల్ని. వారికి ఉరి ఒడ్డవలననే పరిస్థితి కలుగజేశారు. అప్పుడు స్త్రీలైన వారందరూ వచ్చి వారు ఇశ్రాయేలు ప్రజల్ని దారి తప్పించడానికి ప్రయత్నం చేశారు. అక్కడ కొంతమంది ఉన్నారు. ఆ మోయాబులో కొంతమంది ఉన్నారు. దాని గురించి మనం చూస్తాం. ఆహ్, ఒకవేళ మనం దేవుని వాక్యంలో సంఖ్యాకాండం ఇక్కడ మనం చూస్తే ఈ మోయాబులో ఈ మిద్యానీయులు అనే వ్యక్తులు ఉన్నట్టుగా మనం చూస్తాం. వాళ్ళు అక్కడ గొప్ప అందం కలిగిన వ్యక్తులుగా అక్కడ కనబడుతూ ఉంటారు. సరే వాళ్ళను పంపించి ఆ విధంగా చేయమన్నప్పుడు వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజల మధ్యలోనికి వచ్చారు. వారు శోధిస్తూ ఉన్నారు. అప్పుడు వీరేం చెయ్యాలి అంటే తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి. ఒకవేళ వీరు వివాహం చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మోషే దగ్గరికి వెళ్ళాలి. న్యాయం దగ్గరికి వెళ్ళాలి. విధానం ఏంటి? పద్ధతి ఏంటి అనే దాని దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళకి పద్ధతి అవసరం లేదు. వీళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు చీకట్లో ఉన్నారు. కానీ వెలుగులో ఉన్నవాడికి పద్ధతి అవసరం కదా! చీకట్లో ఉన్నవాడి క్రియలన్నిటికి వెలుగు. చీకట్లో ఉన్న ప్రతి దాన్ని బయటికి తీసుకొస్తుంది గదా! సమస్తమును ఖండించి వెలుగు చేత చూపించబడుతుంది. ప్రత్యక్షపరచబడుతుంది. అది వెలుగు అని ఎఫెసీ పత్రికలో మనం చూస్తున్నాం. కాబట్టి వీరు ఆలోచించాలి. వీరేం ఆలోచించాలి? వీరికేది అవసరం లేదు. కానీ దేవుడు మనకొక చట్టం పెట్టాడు. దాంట్లో వివాహం పెట్టాడు. వివాహంలో ఉన్నదేంటి? నిబంధన. వివాహంలో ఉన్నదేంటి? నిబంధన. నిబంధన చేస్తేనే నీకు అవకాశం ఉంది. నిబంధన చెప్పేది నీకు అవకాశమే లేదు. అది దేవుడు పెట్టింది. మిగిలిన వారికి ఆ నిబంధన లేదు. ఎందుకంటే వారు చీకటికి సంబంధించిన వ్యక్తులు. కాబట్టి వీళ్ళేం చేశారంటే ఆ నిబంధనలోనికి ఎళ్ళకుండా డైరెక్ట్‌గా వెళ్లారు. దానివల్ల ఇక్కడ మనం తెలుసుకోవాల్సినవి చాలా విషయాలున్నా నేను ముగింపులో ఉన్నాను గనక ముగించడానికి ఇష్టపడుతున్నాను. అయితే మనం గ్రహించాలి. మోయాబు రాండ్రు వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అక్కడ వారు ఒకవేళ ఆశించినా, కోరుకున్న ఎక్కడికి వెళ్ళాలి? న్యాయం దగ్గరికి వెళ్ళాలి. న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళకుండా వీరు మనసుకు నచ్చినట్లు చేయడం ద్వారా అక్కడ దేవుని శిక్ష వచ్చింది. 23,000 మంది ఒక్క రోజున చనిపోయారు. దేవుని ఏర్పాటులో వారికి ఆ జీవితం లేదా? కుటుంబ జీవితం లేదా? వైవాహిక జీవితం లేదా? ఇంకా దేవుడు దీవించే దీవెనలు లేవా? అందులో నుండి కూడా ఎదిగేది లేదా? అందులో నుండి కూడా నిత్య జీవం కొరకైంది లేదా? అన్నీ ఉన్నాయి. కానీ సాతాను యొక్క ఉద్దేశ్యం నువ్వు ఎదగడం కాదు గదా! సాతాను ఉద్దేశ్యం ఏంటి? నీవు ఉన్న ఉన్న దాని నుండి బలహీనుడు కావాలి. దేవుని కొరకు పనికిరాని వ్యక్తి కావాలి. దేవుడు అన్నీ ఇస్తుండగా ఎందుకు బలహీనులు కావాలి? దేవుడు సకల ఆశీర్వాదములు ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా ఎందుకు బలహీనులు కావాలి? ఆలోచించండి. అజ్ఞానం. విశ్వాసం అనేది మనల్ని కాపాడుతుంది. నేను ఆశించే దాని ద్వారా, నేను చేసే దాని ద్వారా నాకెలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండకూడదు. విశ్వాసం అలా ఆలోచింపజేస్తుంది. విశ్వాసం లేని వ్యక్తి అలా కాదు. నాకు దొరికాయా లేదా? నేను చేయగలిగానా లేదా? నేను సాధించానా లేదా? దొంగతనం చేసేవాడు దొంగతనం చేస్తాడు. పగ అనుకున్నవాడు పగ తీర్చుకుంటాడు. తర్వాత అతన్ని వేటాడే వ్యక్తులు ప్రారంభమవుతారు. అర్థమవుతుంది కదా! ఇక్కడే మనం చూస్తున్నాం గదా! ఒక పెద్ద వ్యవస్థ వేటాడడం. చూడండి అంత అయిపోయిందనుకుంటే అంత అయిపోవడం కాదు. అలాగే దేవుని యొక్క సైన్యం కూడా ఉంది. దేవుని తీర్పు కూడా ఉంది అన్న విషయాలు. విశ్వాసం ఈ విషయాలన్నీ నేర్పిస్తుంది అనేది మనం గ్రహించాలి. కాబట్టి భక్తులైన వారందరూ కూడా ఏం చేశారు?
న్యాయము యొద్దకు వారు వచ్చారు అన్న విషయాన్ని ఈ వాక్యంలో మనం చూస్తాం. ఏ విషయంలోనైనా కూడా ఆ విధంగా చూస్తాం. ఇప్పుడు బోయాజు దగ్గరికి రూతు వచ్చినప్పుడు బోయాజు ఏం చేశాడు? ఏం చేశాడు? దీనికి సంబంధించిన చట్టములో మరొక వ్యక్తి ఉన్నాడు అని చెప్పాడు. చెప్పాడా? చెప్పలేదా? ఓకే. నువ్వు చెప్పేదంతా చేస్తాను అని చెప్పలేదు. న్యాయములో మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కాదంటేనే నాకు ఛాన్స్ దొరుకుతుంది. నాకు ఛాన్స్ దొరికితే నేను చేస్తాను. కానీ దీనికంటే ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. కాబట్టి నేను ఆ వ్యక్తిని అడుగుతాను. ఆ వ్యక్తిని అడిగినప్పుడు చట్టములో ఆ వ్యక్తి నాకంటే ముందున్నాడు. సమీపం విధవరాలకు సంబంధించిన విషయంలో చట్టము ఇది చెప్తుంది అని ఎక్కడికెళ్ళాడు? చట్టం గురించి చెప్పాడా? లేదా? చెప్పాడు. తర్వాత చట్టం దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. చూడండి ఎలా వెళ్తున్నాడు? పద్ధతులు ఎలా ఉన్నాయి? ఇశ్రాయేలు అలా చేయలేదు. కాబట్టి అక్కడ శిక్షించబడ్డారన్న విషయాన్ని గురించి మనం చూస్తాం. అలాగే ధనం విషయంలో కూడా కావాలి అనుకుంటున్న ఆ స్థానాల విషయంలో కూడా బిలాము దుర్నీతి ద్వారా వచ్చేదాన్ని కావాలనుకున్నాడు. దుర్నీతి ద్వారా వస్తుంది. ఘనత దేవుడు నీకిస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉండు, ప్రార్థనలో ఉండు, నువ్వు ఎదురు చూస్తూ ఉండు, నీతి న్యాయాన్ని చేస్తూ ఉండు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కానీ అలా కాకుండా బిలాము దుర్నీతి ద్వారా వచ్చే దాన్ని కావాలనుకున్నాడు. దుర్నీతి పని చేయడం ద్వారా ఎలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడో మనం చూస్తున్నాం. కానీ మోషే చూడు అదంతా వద్దనుకొని వచ్చాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవడానికి అదంతా వద్దనుకొని వచ్చాడు. ఎందుకు? దేవుని రాజ్యం కొరకు, దేవుని ప్రజల్ని విడిపించుట కొరకు అనే విషయాన్ని మనం చూస్తాం. అది మనం గ్రహించాలి. నిత్య జీవ సంబంధమైన విషయాల కొరకు అపోస్తలుడైన పౌలు సమస్తాన్ని నష్టముగా, లాభాన్ని నష్టంగా ఎంచుకున్నాను అన్న విషయాన్ని గురించి వాక్యములో మనం చూస్తాం. ఆహాబేమో తనది కాని దాన్ని సొంతం చేసుకోవాలని అధికారంతో ప్రయత్నం చేస్తున్నాడు. తనది కాని దాన్ని, చెందని దాన్ని, న్యాయపరముగా రాని దాన్ని వదలకుండా దాన్ని సొంతం చేసుకోవాలని ఆలోచించడం మనం చూస్తాం. కానీ జక్కయ్యని చూడండి. జక్కయ్య ఏం చేస్తున్నాడు? తన దగ్గర ఉన్న వాటిలో ప్రకారముగా లేని ఉన్నాయి. వాటిని ఎలా తొలగించుకోవాలని చూస్తున్నాడు. విశ్వాసులకు విశ్వాసం లేని వారికి ఎంత తేడా చూడండి. దేవుణ్ణి గుర్చిన జ్ఞానం ఉన్న వ్యక్తికి, దేవుణ్ణి గుర్చిన జ్ఞానము లేని వ్యక్తికి ఎంత వ్యత్యాసం ఉంది. పైకి దేవుడంటే తెలుసు అనుకోవచ్చు. కానీ చేసే క్రియలు అనేవి చాలా ప్రాముఖ్యం అనేది ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి 2 విషయాలు మనం నేర్చుకోవాలి. అందులో మొదటిది విశ్వాసము తీర్పుకు గురి కాకుండా నిన్ను కాపాడుతుంది. దేవుని శిక్షకు గురి కాకుండా నిన్ను కాపాడుతుంది. దేవుని తీర్పుని గురించి ప్రతి విషయం నీకు తెలియజేస్తుంది. దీని ద్వారా ఏం జరుగుతుంది? ఇలా చేయడం ద్వారా, ఇలా చేసినప్పుడు తర్వాత ఏం జరుగుతుంది అనేది విశ్వాసం ముందే చెప్తుంది. విశ్వాసం ముందే చెప్తుంది. అలా నిన్ను కాపాడుతుంది. నీ అజ్ఞానమును కాపాడుతుంది. నీ అజ్ఞానం నుండి నిన్ను కాపాడుతుంది. విశ్వాసం ధరించాలి. విశ్వాసము ఏం చేస్తది? దేవుని గురించి మాట్లాడుతుంది. దేవుని తీర్పుని గురించి మాట్లాడుతుంది. దేవుడు విచారించే కార్యాల గురించి మాట్లాడుతుంది. 31:14 దేవుడు లేచున్నప్పుడు, యోబు గ్రంథం 31:14 దేవుడు లేచున్నప్పుడు నేనేమి చేయుదును, ఆయన విచారణ చేయనప్పుడు నేనేమి ఆయనతో ప్రత్యుత్తరం ఇత్తును. ఇదంతా ఎవరు చెప్తున్నారు? ఇదిగో విశ్వాసం దేవుణ్ణి గురించిన జ్ఞానం చెప్తుంది. దేవుడు విచారణ చేసేటప్పుడు ఏం చెప్తావు? దేవుడు నిన్ను ప్రశ్నించినప్పుడు ఏం చెప్తావు? నువ్వు చేసిన కార్యాలు ఒక్కొక్కటి అడుగుతున్నప్పుడు ఏం చెప్తావు? అనగానే అవును ఇది చేయకూడదు, నేను ఇలా చేయకూడదు, ఈ పని వారి వ్యాజ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాను. కాదు, వచ్చి పని వారిని పిలిచి చెప్పండి మీ పని, మీ యొక్క వ్యాజ్యం ఏంటో అని కూర్చున్నాడట. ఎందుకంటే అతనికి విశ్వాసం కాపాడిందట. తన పనులు ఎన్నో ఉన్నా వాటినన్నిటిని క్యాన్సిల్ చేసి ఏం చేశాడు? వారి వ్యాజ్యాన్ని పట్టించుకునే వ్యక్తిగా కూర్చున్నాడు. ఎందుకు? విశ్వాసం చెప్పింది. దేవుడు అడిగితే పనివాడిని అంటే ఆ తర్వాత ఇప్పుడు కాదు అని నువ్వు వచ్చేస్తున్నావు. కానీ దేవుడు అడిగితే ఏంటంత ముఖ్యమైన విషయం అని అడిగితే దేవుడికి చెప్పగలవా? అనగానే వెంటనే చల్లబడిపోయాడు. వెంటనే మళ్ళీ వెనక్కి వచ్చి వారి వ్యాజ్యం దగ్గర కూర్చొని దాన్ని విచారించిన వ్యక్తిగా ఇక్కడ వాక్యంలో మనకు కనబడుతుంది. అలా ప్రతి విషయంలో కూడా విశ్వాసం ఎలా కాపాడుతుందో మనం చూస్తాం. విశ్వాసం దేవుని గురించి మాట్లాడుతుంది. విశ్వాసం దేవుడు అడిగితే ఏం చెప్తావని మాట్లాడుతుంది. విశ్వాసం దేవుడు దీన్ని గురించి ఎంక్వైరీ మొదలు పెడితే ఏం చెప్తావని
మాట్లాడుతుంది. అలా మనల్ని కాపాడుతుంది అనేది మొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా విశ్వాసం ఏం చేస్తుందంటే అక్షయతను వెదుకుతుంది. విశ్వాసము అక్షయతను వెదుకుమని, నిత్య జీవాన్ని వెదుకుమని, నశించేదాన్ని కాదు. నువ్వు చేసే పని ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ కాదు జీవితం. అంటే ఊరికే కాలక్షేపం కొరకు కాదు. దేవుడు కోట్ల కంటే విలువైన, బంగారము కంటే విలువైన, దాంతో కూడా కొనలేనిది నీ కోసం ఖర్చు పెడుతున్నాడు. మరి ఇంత ఖర్చు పెడుతున్న దాన్ని, ఇంత ఖర్చు పెట్టి అక్కడ రావాల్సిందేంటి? తరగనిది, నశించనిది. దాని కోసం నువ్వు కష్టపడాలి. నీ సమయాన్ని అక్షయత కోసం నువ్వు వెచ్చించాలి అనేది విశ్వాసం నేర్పిస్తుంది. ఇది మనం గ్రహించాలి. విశ్వాసము నిత్య జీవ సంబంధముగా మనల్ని నడిపిస్తుంది. నిత్య జీవము కోసం సమయాన్ని ఉపయోగించుకునేటట్లుగా చేస్తుంది. మోషేను మనం జ్ఞాపకం చేసుకున్న హెబ్రీ 11:24. హెబ్రీ 11:24లో మనం చూస్తే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఏం చేస్తున్నాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకుంటున్నాడు. అల్పకాలం పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఆలోచించాడు. ఏం యోచిస్తున్నాడు? భోగం. భోగం. భోగం అంటే ఏం భోగము? మామూలు వ్యక్తి కాదు. భోగం అంటే ఐగుప్తు దేశానికి చక్రవర్తిగా ఉండడం. భోగం. దాన్ని ఏమంటున్నాడంటే అల్పకాలం అంటున్నాడు. ఏంటట అది? ఈ భోగము. సరే రాజుగా ఉంటాను. 40 సంవత్సరాలు రాజుగా జీవిస్తాను. తర్వాత ఏంటి? అన్ని పోగొట్టుకోవడమే కదా! అది కాదు. దేవుడు గుర్తించేది కావాలి. దేవుడు మెచ్చుకునేది కావాలి. దేవుడు జీతం ఇచ్చేది కావాలి. తరగంది కావాలి. విశ్వాసమును బట్టి ఏమంటున్నాడంటే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఏది గొప్ప అనుకుంటున్నాడు? క్రీస్తు విషయమైన నింద. ఏంటి ఆ నింద? మీరు బానిసలు. వాళ్ళు బానిసలు కాదు. నింద అది. మీరు బతకలేక బ్రతకడానికి ఇక్కడికొచ్చిన వాళ్ళు. అవునా? కాదు, నింద. ఇప్పుడు కూడా క్రైస్తవులు నిందించబడుతున్నారు కదా! సత్యం వేరు, నిందించబడే పరిస్థితి. అది మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ ఒక నింద. ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు ధనమంతా తన చేతుల్లో ఉండి అనుభవించుట కంటే నిందించబడుతూ ఉండే జీవితం గొప్ప అని ఎంచుకున్నారు. దేన్ని బట్టి? విశ్వాసం నేర్పింది అది. ఈ ధనముతో ఏమవుతావు? ఈ ధనముతో అనుభవించి తర్వాత ఏమి లేని వాడవుతావు. అందుకోసం కాదు దేవుడు సమయాన్ని ఇచ్చేది. సమయం కంటే విలువైంది ఉంది. ఏంటది? నిత్య జీవ సంబంధమే. దేవుడు మెచ్చుకోగలిగింది, పరలోకం గుర్తించేది, యుగములు జీతం పొందేది. అయితే అది కావాలి నాకు. చూసారా విశ్వాసం ఏం చేస్తుందో? కాలక్షేపం కొరకు కాదు, నశించిపోవడానికి కాదు, వ్యర్థము దానికోసం కాదు. ఇక్కడ నుండి చాలా విషయాలున్నాయి. ప్రసంగి గ్రంథంలోనికి వెళ్తే ఆ ప్రసంగి గ్రంథం 2:11 చెప్పిన మాట అర్థం కావాలంటే 11 వచనాలు 10 వచనాలు చదవాలి. అప్పుడు 11వ వచనం అర్థమవుతుంది. ఆ తర్వాత 2:15 నుండి 17 వరకు మీరు చదవాలి. ఆయన చేశాడు, ఎన్నో చేశాడు, చేసినవన్నీ చెప్పాడు, అవన్నీ చూశాడు, జ్ఞానమంతా పొందాడు, ఆ జ్ఞానాన్ని గురించి మాట్లాడాడు. ఆ తర్వాత అజ్ఞానిలాగానే నేను మరవబడతాను, అజ్ఞానిలాగా నేను చనిపోతాను, అజ్ఞానిలాగానే నా పేరు మరవబడుతుంది అని తెలుసుకున్న తర్వాత బ్రతకడం కష్టమైపోయింది. ప్రసంగి 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్పాడు, బ్రతుకుట నాకు అసహ్యమైంది. దేనికి? అతనేమో ప్రపంచం పొగుడుతుంది, ఇతరులాగా మేము చేయగలమా, ఇతరులాగా మేము ఉండగలమా, ఇతరులాగా అందరి దయ పొందగలమా, అందరు రాజులు మాకు ఇతరులాగా అనుకూలంగా ఉండగలరా, ఇతరులాగా శాంతిగా ఇంత ఇంత గొప్పగా ఉన్న ఇంత శాంతిగా మేము ఉండగలమా అందరూ అనుకుంటూ ఉంటే, ఇతడేమంటున్నాడు? ఈ పనులన్నీ కాదు, ఈ పనులన్నీ ఇక్కడే నశించేవి, ఇవన్నీ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ లాంటివి, ఇవన్నీ కూడా నిజమైన వాటి కోసం దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు. నిజమైన వాటి నిత్య జీవ సంబంధంగా ఆలోచింపజేస్తుంది విశ్వాసం. విశ్వాసం ఏం చేస్తుంది? రెండవదిగా అక్షయతను వెదుకో. క్షయమైపోయేది కాదు, నశించేది కాదు. వ్యర్థము. ఆ 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనంలో ప్రసంగి చెప్తాడు, తాను చేసిన పనులన్నీ మొదటి నుండి చెప్తాడు. ఏమేం చేశాడు అవన్నీ చెప్తాడు.
వాటన్నిటి ద్వారా కలిగిన ఫలితం చెప్తాడు. అదంతా వ్యర్థమైన దాన్ని చూసి పరిశీలన చేసినప్పుడు అదంతా వ్యర్థమైన దేవుని దగ్గరికి రావట్లేదు. దేవుని ఎన్నికలోనికి రావట్లేదు. ఈ లోకంలోనే మరువబడుతుంది ఆ జీవితం. విశ్వాసం ఏం చెప్తుంది? అలాంటి జీవితం నీకొద్దు. దేవుడు గుర్తించే జీవితం కావాలి. దేవుడు పరిగణలోనికి తీసుకునే జీవితం కావాలి అని నిత్య జీవ సంబంధంగా అక్షయతకు సంబంధించిన జీవితం కోసం ఆలోచింపజేస్తుంది. ఇక్కడ కూడా మోషే అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే భోగం అనుభవిస్తాను. కానీ ఎన్ని రోజులు? 40 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఇప్పుడే అనుభవించేది అక్కడ. ఇప్పుడే చక్రవర్తి కాబోతున్నాడు. ఇప్పటి వరకు సకల విద్యలను అభ్యసించే ఆ పనిలో ప్రయాసలో ఉన్నాడు. ఇప్పుడే అన్ని పొందుకున్నప్పుడు ఇప్పుడు అంటాడు, ఏమంటున్నాడు? ఈ అల్పకాలం అంటే శాశ్వతమైంది ఒకటి ఈయనకు దొరికింది ఇప్పుడు. ఈ అల్పకాలం, మరి అల్పకాలమే కదా జీవితం కాదు, ఉంది నిత్య జీవం ఉంది. దానికోసం మరి ఏం చేయాలి? దాని కొరకు ఏం చేయాలండి? అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలు. ఇది గొప్పదా? అదేమో రాజరిక భోగం, రాజభోగం అక్కడుంది. ఇక్కడేమో దేవుని ప్రజలు బానిసలుగా ఉంటే ఆ బానిసలతో మట్టి తొక్కే కార్యక్రమం ఇక్కడ ఉంది. అందులో నిందించబడుతూ, అంటే కఠినత్వాన్ని చూపిస్తూ, నిందిస్తూ కఠినత్వాన్ని వారి మీద చూపించే ఆ శ్రమ దానికంటే గొప్పది అంటున్నాడు. ఎవరు నేర్పారు ఇది? విశ్వాసం నేర్పింది. ఇది నశించేది, అది దేవుని చేత గుర్తింపు పొందేది. నశించే దాని కొరకు కాదు. నేను ఖర్చు చేస్తుంది ఏంటో తెలుసా? టైమును ఖర్చు చేస్తాను. దేవుడు మనకి ఇస్తుంది ఏంటో తెలుసా? టైం. టైం అన్నిటికంటే విలువైంది. ఒకడికి 100 కోట్లు వచ్చినా టైం లేదనుకోండి, ఏం లాభం? టైమే లాభం. ఆ టైం ఉన్నప్పుడు నీకు ఉన్నదే లాభం. దాంతోనే నీవు ఇక్కడ ఏది కొనలేకపోయినా పరలోకంలోనే కొనొచ్చు. మీకు అర్థమైందా? ఇక్కడేమి సంపాదించకపోయినా పరలోకమే దేవుడు సంపాదించడానికి నీకు దూరంగా పెట్టలేదు, నీకు అందుబాటులోనే ఉంచాడు. అది మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం గ్రహించాలి. ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఇది రెండవ ప్రాముఖ్యమైన విషయం. అక్షయతను వెతుకుతావు. క్షయమైపోయేది కాదు, నశించేది కాదు, దేవుడి చేత గుర్తించబడేది కావాలి అని విశ్వాసం నిన్ను కాపాడుతుంది. అట్టి విశ్వాసాన్ని ధరించినప్పుడు చీకటి మనల్ని సమీపించలేదు. చీకటిని జయిస్తాము. మనము శిక్షకు గురికాని విధానంలో ఆలోచిస్తాం. అలాగే దేవుడు గుర్తించగలిగిన నశించేది కాదు, అక్షయమైంది కావాలి, నిత్య జీవ సంబంధమైంది కావాలని మనము అక్షయతను వెదుగుతాము గనక మనము చీకట్లో ఎంత మాత్రమో పడము, చీకటి కార్యాల్లోనికి వెళ్ళము. విశ్వాసం అలా కాపాడుతుంది. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.